పాపం బంటు గాడు చేసిన పనికి మా అమ్మ అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యింది. అసలేం జరిగిందంటే పొద్దున్నే మా ఫ్రెండ్ అయితే మా ఇంటికాడికైతే వచ్చేసి రేగ్గాయలు కోసుకొనొద్దాంరా అని అయితే పిలుచుకోబోయాడు. ఇంకా నిద్ర లేగానే ఎక్సైట్‌మెంట్‌తో అలాగే అయితే ఎళ్ళిపోయాను. ఎళ్ళిన తర్వాత అయితే మాకైతే పెద్ద డిసప్పాయింటే తగిలింది. డిసప్పాయింట్ ఎందుకయ్యామంటే కాయలైతే ఇంకా చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇంకొక 1 వీక్ టైం పట్టేలాగున్నాయి ఈ కాయలు మాగాలంటే. ఇక చేసేదేమీ లేక ఆ కాయల్ని కొన్నైతే కోసుకొని తింటా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇంటికి రాగానే దారికి అడ్డంగా అయితే మా అమ్మ కూర్చొని ఏదో సంగటికరతో అయితే రుద్దుతా ఉంది. ఇక నాకు డౌట్ వచ్చి ఏంటి మా అని చెప్పి అడిగితే అరిసెలు చేసేదానికి పిండి కలుపుతున్నానని అయితే చెప్పింది. ఇక ఆ పిండి కొంచెం బాగా కలిపిన తర్వాత మా అమ్మ కాడి నుంచి అయితే కొంచెం తీసుకొని టేస్ట్ చేశాను. నాకైతే లిటరల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ పిండే. ఇక మా అమ్మ, మా నాన్నమ్మ ఇద్దరు కలిసి అయితే కష్టపడి అయితే అరిసెలైతే తయారు చేస్తా ఉన్నారు. ఇంకా ఓళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం అని చెప్పి నేను కూడా ఒక చేద్దాం అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక మా అమ్మ, మా నాన్నమ్మ ఇద్దరు అయితే ఒకరు కాలుస్తున్నారు, ఒకరు తీస్తా ఉన్నారు. ఇంకా తినేదానికి ఎవరు పర్సన్ లేరని చెప్పేసి ఏకంగా ఆ పోస్ట్ నేను తీసుకున్నాను తినేదానికి. ఇంకా అందుకోసమే ఒక చెయ్యేసి అయితే ఒక అరిసి తీసుకొని తింటా బంటు కాడికైతే ఎళ్ళాను. ఇక మా బంటు గాడు నా సాయి చూసి నాకు కూడా కొంచెం పెట్టు అని చెప్పి ఎక్స్‌ప్రెషన్ అయితే ఇచ్చాడన్నమాట. ఇంక వాడికి కూడా కొంచెం పెడితే వాడైతే తినకుండా చేత్తో అయితే దాచిపెట్టేస్తున్నాడు. ఇంకా ఈ విషయం ఎత్తుకుపోయి మా అమ్మకి చెప్తే అరిసి కాలుతా ఉంది. అందుకోసమే దానికి నోరు కాలుంటది. అందుకని తినలేదని అయితే చెప్పింది. అవును ఇంతకీ ఈ సంక్రాంతికి మీరు కూడా పిండి వంటలు చేసుకున్నారో లేదో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.